వెల్కమ్ టు మామ్స్ కిచెన్. మామిడికాయతో 30 రకాలు, ఎండాకాలంలో చేసుకునే మామిడికాయతో చేసేటువంటి రకరకాల ఊరగాయలు, పచ్చళ్ళు, స్వీట్లు, తర్వాత చార్లు చాలా చేస్తున్నాం. అందులో ఇంకొక వెరైటీ మెంతికాయ అంటారు. మేము మెంతి ఆవకాయ అనరు, మా వైపు ఆవకాయ మెంతికాయ అలాగే అంటుంటారు. ఏంటంటే మనం మామూలు ఆవకాయలో ఆవాల పిండిని మెయిన్ ఇంగ్రీడియంట్గా పెట్టుకుంటాం. ఇందులో మెంతుల పిండిని మెయిన్ ఇంగ్రీడియంట్గా పెడతాం. అయితే ఆవపిండి ఫుల్గా వేసేస్తాం. కారం ఎంత ఉందో ఆవపిండి కూడా సమానంగా వేసుకుంటాం. ఈ మెంతి పిండిని సమానంగా వేయకూడదు, ఎందుకంటే ఈ మెంతికి జిగురు వచ్చే లక్షణం, శుద్ధయ్యే లక్షణం, తర్వాత నల్లబడే లక్షణం, 3 లక్షణాలు ఉంటాయి. అందుకని కారంలో సగం మెంతిపిండి కలిపి ఉప్పు దానికి సరిపడా కలిపేసుకుని కాస్త పసుపేసి ఆ ముక్కల్లో కలిపేసుకోవటమే అనమాట. ఇందులో చిన్న చిన్న ప్లస్లు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వెల్లుల్లిపాయలు వేస్తారు, కొన్ని చోట్ల కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తారు. ఈ రెండూ లేకుండా మా ఇంట్లో చేసుకునే వంటవే చూపిస్తున్నాను. మనం 2 కాయలు అంటే ఈ పచ్చడికి ఇలా మెంతికాయ అవి వేసుకునేటప్పుడు ఆవకాయ లాగానే చిన్న రసాలు లేదా పెద్ద రసాలు, తెల్ల గులాబీలు, నూజువీడి రసాలు ఏవైనా తీసుకోవచ్చు. ఈ తూర్పుగోదావరి, ఉత్తర దక్షిణ గోదావరి, ఆ పక్కన పశ్చిమ గోదావరి జిల్లాలు బోల్డ్ ఉన్నాయి కదా, ఈ అన్ని జిల్లాల్లో దొరికేటువంటి కొత్తపల్లి కొబ్బరిని కనుక తీసుకోగలిగితే పుల్లగా ఉంటుంది, మంచి ఊట వస్తుంది. ఆ రకం దొరికితే సరి. మన హైదరాబాద్ లాంటి చోట తెల్ల గులాబీలు, చిన్న రసాలు విస్తారంగా కనపడతాయి. సంగారెడ్డి కాయలు కూడా బాగా వస్తాయి. ఆ కాయలు తీసుకునేటట్టయితే ఈ సైజు కాయలు 2 కాయలు అయితే కనుక మనం కప్పుల కొలత తీసుకుంటాం కదా, ఈ కప్పు కొలతతోటి ఈ కప్పుతో కప్పుడు కారం, 3/4 కప్పు ఉప్పు, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ వేయించిన మెంతుల పొడి. మెంతిపిండి రెడీగా పెట్టాను చూడండి. మెంతులు పచ్చివి ఈ పచ్చళ్ళలోకి వెళ్ళవు. పచ్చి మెంతిపిండి కాదు, మెంతులు చక్కగా ఒట్టి మూకుడులో పోసి స్టవ్ మీద పెట్టి బాగా దూరగా మంచి వాసన వచ్చేలాగా, ముదురు రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. తెల్లగా ఉండకూడదు, మెంతి రంగు మారిపోవాలి, నలుపుకి దగ్గరగా రావాలన్నమాట, డార్క్ కలర్. మంచి వాసన వచ్చేదాకా వేయించటము. చల్లారాక చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసి జల్లించేసేయండి. మెత్తటి పిండి చేస్తే చాలా బాగుంటుంది. మెంతిపిండి 1/2 కంటే తక్కువ, సగం కూడా వేయకూడదు. ఒకవేళ ఇది గ్రాముల్లో లెక్క చెప్పాలంటే 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం, 40 గ్రామ్స్ 40 గ్రాములు మాత్రమే మెంతిపిండి, ఒక 5 to 10 గ్రామ్స్ పసుపు కలిపేద్దామా. మరి ఆవకాయ ముక్కల్లాగానే కలుపుకోవాలి. ఇవేంటంటే కాయ గట్టిది, మంచి ఊటగల కాయ ఇలా నొక్కితే జ్యూస్ వచ్చేలాగా ఉండాలి. ఇలాంటి కాయ అయితే ఈ మెంతికాయకి చాలా బాగుంటుంది. ఊట తక్కువ వేస్తే అయితే కనుక పచ్చడి చతికిలు పడినట్టు ఉంటుంది, లూజ్గా ఉండదు, ఆటే రుచిగా రాదు. చూసి మంచి కాయలు తెచ్చుకోవాలి. ఒక 3/4 గ్లాసు ఉప్పు. ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు ఎప్పుడు డైరెక్ట్గా ముక్కల మీద ఉప్పు కారాలు పోసేయకూడదు. ఈ పొడి కలిపి పెట్టుకుని అవసరమైతే ముక్కలు మళ్ళీ యాడ్ చేసుకునేటట్టు లేదా తీసి పక్కన పెట్టుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. రాళ్ల ఉప్పుని తీసుకుంటున్నామండి ఎక్కువగా, అంటే మన యాడైజ్డ్ సాల్ట్ని తీసుకోకుండా సముద్రపు ఉప్పు దొరుకుతుంది కదా, దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేయటమే. ఎండలో పెట్టి గ్రైండ్ చేస్తే మిక్సీ జార్లు బ్లేడ్లు గట్టిగా చక్క పదునుగా అవుతాయి. పచ్చడికి ఉప్పేమో చక్కగా కుదురుతుంది, ఇది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది కూడా. తర్వాత ఒక ఫుల్ కప్పు కారం, ఒక చిన్న టీ స్పూన్ పసుపు, తర్వాత మెంతిపిండి 1/2 కప్పు, అంతకంటే తక్కువే, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ, దాదాపుగా 40 గ్రాములు తీసుకున్నాను. ఈ పచ్చళ్ళన్నిటికీ కూడా నువ్వుల నూనె వాడుకుంటే బాగుంటుందండి. పప్పు నూనె కూడా వాడుకోవచ్చు మీ అలవాటుని బట్టి. ఇందులో పల్లి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ అంత బాగుండవు. లాంగ్ రన్లో నూనె వాసన మారిపోతుంది. పల్లి నూనె అస్సలు బాగుండదు. మనకి బ్రాండెడ్ నువ్వుల నూనెలు దొరుకుతున్నాయి. తర్వాత ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఆయిల్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి. గానుగు నూనెలు దొరుకుతున్నాయి. ఏ నూనె దొరికినా నువ్వుల నూనె తెచ్చుకోండి, ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ పెరగదు, అండ్ ఎక్కువగా తిన్నా కూడా పెద్ద ఒంటికి ఇబ్బంది పెట్టదు. అండ్ ఈ మెంతికాయలో ఇంకొక ప్రత్యేకమైన గుణం ఉందండి. ఎండాకాలం ఆవకాయ మామూలుగా వేడి చేస్తుంది, మనకు తెలిసిందే. ఆవకాయ తింటే మంచి ఘాటుకి సాయంత్రానికి వేడి చేసినట్టు అయిపోతుంది. మెంతికాయ చలవ చేస్తుంది. నేను మొదట మనం ఆవకాయ వీడియో చేసేటప్పుడు మెంతికాయ నిలవ ఉండదనండి. నిలవ ఉండదు కాదు, నిలవ ఉండేలాగా మేము కొంచెం పెడతాం, తక్కువ. ఇది 2-3 కాయలు 4 కాయలు పెట్టుకుంటాం. పచ్చడి నల్లబడుతుందన్న అనుమానంతో దీన్ని కూడా ఏటెళ్ళ కాలము నిలవ ఉంచుకోవచ్చు. సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది. 2 ఏళ్ళు పాతపడినా కూడా కాస్త ఒక ముక్క తీసి మనం పెరుగన్నంలో నలుచుకుని తింటే చాలా బాగుంటుంది. నూనె పోసి కలిపేసుకుందాము. ఒక 2-3 రోజులు నాననిస్తే
మెంతిపిండి ఊరిపోతుంది. మెంతులు చేదొస్తాయని ఏం భావించక్కర్లేదు, అంత చేదే ఉండదు. మెంతి వాసన బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఇందులో మనం ఈ ఆవకాయ ఈ ముక్కలు వేస్తాం కదా, మామిడికాయ ముక్కలు ఊరిపోయి ఆ పులుపుకి చేదు తగ్గిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని చెప్తారు మెంతులు. ముక్కలు పోసేద్దాము. ఈవెన్గా మొత్తం అంతా అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుని ఏదైనా మంచి అంటే బౌల్లో వేసి అడ్డు పెట్టుకుంటే స్టీల్ది ప్లాస్టిక్ది కాకుండా కొంచెం గ్లాస్ బౌల్స్ అయితే మంచిది. 2-3 రోజులు ఉంచుకోవడానికి స్టీల్ అయినా పర్వాలేదు రండి, స్టీల్ బౌల్లో కూడా ఉంచుకోవచ్చు. ప్లాస్టిక్వి కాకుండా చూసుకోండి. ఒక 2-3 రోజుల తర్వాత 3వ రోజున అనుకుందాం. 3వ రోజు పొద్దున ఒకసారి ఓపెన్ చేసి చూసుకుని ఉప్పు సరిపోయిందో లేదో సరిపెట్టుకోండి. ఈ రోజుల్లో ఉప్పుల్ని నమ్మలేం కదా. తర్వాత కాస్త అవసరమైతే మరొక చారెడు నూనె పోస్తే సరిపోతుంది. ఆల్టుగెదర్ ఈ పచ్చడికి ఒక 1/2 లీటర్ నూనె పడుతుంది, అంతకంటే అవసరం ఉండదు. ఇవి 2 కాయలు చేసాం కదా, వీటిని 10 కాయలు పెట్టాలన్నా ఇలాగే కొలత మార్చుకుంటూ వెళ్ళిపోవటమే. ఒక 100 గ్రాములు వీటికి సరిపోతుంది, అంతకంటే అవసరం లేదు. ఒకసారి మొత్తం పచ్చడంతా అన్ని పక్కల కలిసేలాగా చేసుకున్నాక ఏదైనా ఒక మూత ఉన్న డబ్బాలో కానీ సీసాలో కానీ అట్టు పెట్టుకోండి. మొదటి 2-3 రోజులు ఓపెన్గా ఉంచుకోవటమే మంచిది. కావాలంటే ఉప్పు సరి చేసుకున్నాక బాటిల్స్లోకి సర్దుకోవచ్చు. ఇలాంటి ఊరగాయలు ఏవి చేసినా ప్లాస్టిక్ వాటిలలో, స్టీల్ వాటిలలో కాకుండా గ్లాసు లేదా జాడీలలోనో పింగాణి పాత్రల్లో నిలవ పెట్టుకునేందుకు ట్రై చేయండి. దానివల్ల పచ్చడి పాడు కాదు, మన ఆరోగ్యము చెడకుండా ఉంటుంది. పైన ఇంకా కొంచెం నూనె పోద్దాము. అయితే ఇది ఆవకాయకి పోసినంత ధారాళంగా దీనికి అంత నూనె అవసరం ఉండదు. మొత్తం మీద ఈ 2 కాయలకి ఒక 1/2 కిలో నూనె సరిపోతుంది. ఇదిగోండి మామిడికాయ పచ్చళ్ళల్లో ఒక డిఫరెంట్ వెరైటీ మెంతికాయ. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.